తపస్కాల ధ్యానమాలిక. ఈరోజు ధ్యానాంశము ముండ్ల కెరీట ధారణ. యేసును ఆ విధముగా చితకబాదిన యూద బంట్రోతుల చేతుల శక్తి క్షీణించినదిగాని వారి కసి తీరలేదు. వారి హృదయములలో పగ ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకా ఘోరముగా బాధించాలెట్లా అని అనుకునుచున్నారు. యేసు యూదులకు రాజు అనే మాట విన్నారు కనుక ఈ రాజుకు కెరీటము పెట్టాల కదా అని పరిహాసము చేయుచు ముండ్ల కెరీటము ఒకటి తయారుచేసి దానిని యేసు శిరస్సు మీద బలవంతముగా పెట్టి అదిమివేసిరి. క్రీస్తువుడా యేసు స్థితి ఊహించు. ఆ కిరీటము ముండ్లు ఆయన శిరస్సులో దిగిపోవునట్లుగా కర్రలతో ఆ కిరీటము మీద బలముగా మోదిరి. ఆ దెబ్బలకు శిరస్సులో రక్తము వెల్లువలే భూమి మీదకు కారినది. దీనిని బట్టి ఊహించు వారల క్రూరత్వము ఎంతగా వాళ్ల హృదయాలలో గూడు కట్టుకున్నదో. ఎవడైనా ఇంత కఠోర బాధలు సహిస్తారా? మన ప్రభు, మన రక్షకుడు, దేవుడు మనకే పంపిన క్రీస్తు మనకే మన రక్షణ నిమిత్తము ఓర్పుతో పల్లెత్తు మాట మాట్లాడక ఇన్ని బాధలు సహిస్తున్నారు. ఆ ఓర్పు తన తండ్రి తనకిచ్చారు. క్రీస్తుడా యేసు ఇన్ని బాధలు ఎందుకు సహించారు? మన పాప తలంపులు, పాప క్రియలు యేసుని ఆ బాధల పాలు చేసినవి. మోహ తలంపులు, క్రోధమాత్సర్యములు, ద్వేషములు, అసూయలు మొదలగు చెడు తలంపులకు కొదవలేదు. ఈ పాపములే కదా యేసు తిరుసరస్సు మీద మండ్ల కరిటము ధరింపజేసినవి. కొందరు క్రీస్తువులు వాక్కునందు క్రియనందు పాపము చేయకుండా చూచుకుంటారు కాని చెడు తలంపుల వలన కలుగు పాపములు ఎరుగరు. చెడ్డ తలంపులు రాగానే మనము యేసు తిరుసరస్సునందు అనుభవించిన బాధలను తలచుకోవాలి. అప్పుడు ఆ తలంపులు సమసిపోవును. ముండ్ల కరిటము ధరింపజేయుటలో ఆ యూద గుంపు కసి పగ ఆగిపోలేదు. యేసు వస్త్రములు పెరికివేసి ఒక ఎర్రని అంగీ ధరింపజేశారు. ఒక చిన్న పీఠము కూర్చుండజేసి రాజదండము గురుతుగా కుడిచేతికి ఎదుర్కొలనొక దానిని ఇచ్చి మోకరించి, హాజూదుల రాజా నీకు శుభ నమస్కారములు అని పరిహాస వాక్యములతో ఆనహేళన చేశారు. యేసు తాను లౌకిక రాజుగా ఉండవలెనని ఎన్నడు కోరియుండలేదు. ఆయనను రాజుగా చేయవలెనని ప్రజలందరూ వీధులలో ఓరేగించిరి. యూదరాజ కీరటము ధరింపజేయవలెనని ప్రయత్నించినప్పుడే ఆయన తిరస్కరించాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నారు. ఆయన జ్ఞాన రాజ్యమును కోరి మానవ హృదయములను పాలింపనించియున్నారు. క్రీస్తువుడా యేసుకు యూదజనులు చేసిన నింద అవమానమునకు ఆరటగా నీవు ఏమి చేయుచున్నావు? నీవు యేసును రాజుగా అంగీకరించుచున్నావా? ఆయన రాజరికమును నీవు ఏ విధముగా అంగీకరించుచున్నావు? ఒక చిన్న మర్యాదను గమనింపుము. నీవు దేవాలయములోకి ప్రవేశింపగనే క్రీస్తు సన్నిధిలో మోకాలు వంచి నమస్కరించే ఆచారమున్నది కదా. అది మనము మన రాజుకు చెల్లించు నమస్కారము. అట్టి కనీస మర్యాదనైన పాటించని క్రీస్తువులు ఈ నాడెంతమంది కలరు? భక్తులేక కనీసము ఆ ఒక్క కాలును రాజు సన్నిధిలో కూడా మోకరించకుండా ఉన్నందువలన తాము క్రీస్తు ఆ యూద గుంపు చూశారా? యున్నామని ఎలా ఊహించగలరు? మోకాలు వంచి యేసుకు శుభ నమస్కారము చెప్పి పరిహాసము చేసియున్నారు. అందుకు పరిహారముగా నీవు గుడిలోకి ప్రవేశించి నప్పుడు క్రీస్తు రాజుకు స్తోత్రముగా మనసులో స్తుతి జపము చెప్పి పూర్ణ భక్తి మర్యాదలతో దేవుని ఆరాధించుము. దైవ ప్రజలారా యేసుమీద పడిన మెల్లల దెబ్బలను ధరించిన ముండ్ల కిరీట బాధలను తలంచి మనము ఇంకా మంచి పాఠము నేర్చుకొనవచ్చును. మెల్లెల దెబ్బలకు గాయపడిన శరీరము గనపడినది కాదు, ఆపాదమస్తము గాయములమన్యమైయుండెను. ఆయన అవయవములలో ప్రతి భాగము వేదన అనుభవించియున్నది. ఆయన శరము ముండ్లపోట్లకు తల్లడిల్లెను. మన పాపములనియు ఆయన శిరస్సులో నాటుకొనిపోయినవి. క్రీస్తువుడా పాదములో ముల్లుగుచ్చుకుంటేనే మనమెంత బాధపడేదమో కదా. యేసు శరమున పెట్టిన ముండ్ల కరిటము వలన ఎన్ని బాధలు పడియున్నారో ఆలోచించుము. మన పాపముల ప్రాయశ్చిత్తమునకే యేసు అన్ని పడరాని పాటులు పడియున్నారు, కాని వేరే కాదు. మనమోయన్న ఈ నాశనమయ్యే శరీరము కొరకు మనము జీవించినంత కాలము విచారిస్తూ బాధపడుతూ యుంటాము. ఈ శరీరాన్ని ఏదో పరమ గొప్పగా భావించి
చిన్న బాధైన పడకుండా జాగ్రత్త పడుతూ యుంటాము. నిరంతరము సుఖ సౌభాగ్యములు కోరుకుంటాము. కొంచెము అసౌకర్యము కలిగిన ఎడల కుయ్యో మొర్రోయని మిన్ను విరిగి మీదపడినట్లు బాధపడ్డాము. ఎప్పుడైనా బాధ కలిగినట్లయితే యేసుపడిన బాధలు తలంచి ఓర్పుతో సహించుటకు నేర్చుకొనుము. అప్పుడు నీ అవయవములలో సత్తువ వచ్చి మనసుకు అపార బలము కలుగును. ఆనందముతో ఎన్ని బాధలనైనా ఓర్చుకునే శక్తి వస్తుంది. నీ పాపముల ప్రాయశ్చిత్తమునకే కదా యేసు అనుభవించినది. అటువంటప్పుడు నీ పాపముల ప్రాయశ్చిత్తమునకు కొన్ని ఈ పడరాని బాధలు అన్నీ బాధలేన సహించలేదా? ముండ్ల కిరీటము ధరించిన యేసుని జూచి నీకు శరీరమున కలుగు బాధలు ధైర్యముతో ఓర్చుకొనుము. ఓ యేసుప్రభువా, నిరపరాధైన మిమ్ము ధర్మశాస్త్రబోధకులు పరిజయులు అసూయ వలన మిమ్ము పిలాతునకు అప్పగించి అన్యాయముగా రాతిస్తంభమునకు కట్టి కొట్టి ముండ్ల కిరీటము ధరింపజేశాడు. ఓ ప్రభూ, ఈ ఘోర మారణ హోమంలో మాకోసం మేము అన్యాయపు తీర్పుకు గురి కాకుండా సకల సంపదలు కల శాశ్వత జీవం పొందుటకు మీ పయనం సాగించారు. మా యందున్న అసూయ వలన ఎన్నో పర్యాయములు అన్యాయముగా మా సోదరుల ఎడతీర్పు విధించివారు మనోవ్యధలనుభవించుటకు కారకులమయ్యాము. ఎల్లవేళల మేము పవిత్రులుగా జీవించునట్లు సహాయం చేయమని వేడుచున్నాము. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.